మీరు చూసింది 75 రోజుల్లో ఏ ఒక్క రోజు ఏ ఒక్క గంట సెలవు తీసుకోలే. రోజుకు 18 గంటలు పని చేస్తూనే ఉన్నాం. ఎవరు వచ్చినా కలుస్తూనే ఉన్నా. అట్లని అందరినీ కలిసినా నేను అనలేను. వేలాది మంది అభిమానంతో ఏం పని లేకపోయినా అన్నను ఒకసారి కలిసిపోదామని వస్తారు. కొన్నిసార్లు అధికారులు ఎట్లుంటారు, ప్రారంభోత్సవాలు నేను అడుగు సార్ అంటారు. కొన్నిసార్లు సచివాలయంలో తలుపులు పెట్టి సార్ లోపల సమీక్షలు ఉండి అంటారు. చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. ఏది ఉన్నా అంతిమంగా కార్యకర్తలు ఏం కోరుకుంటుండ్రో కార్యకర్తల కోసం పనిచేయడమే నా బాధ్యత నాయకుడిగా. అందుకే మిత్రులారా, మళ్ళీ జిల్లాలో నియోజకవర్గాలు తిరగడానికి నేను వస్తా. మీ మధ్యలో ఉంటా, మీతో కూర్చుంటా, మీతో మాట్లాడతా. మీరేం కోరుకుంటురో, మీరేం ఆలోచన చేస్తురో, ఏ విధంగా రాష్ట్రాన్ని మీరు అభివృద్ధి పదం వైపు నడపాలనుకుంటున్నారో మీ ఆలోచనలు తీసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. పదే పదే బీజేపీ వాళ్ళు అంటున్నారు మాది గుజరాత్ మోడల్ అని. గుజరాత్ మోడల్ అంటే ఏందా? ఊర్లో ఉన్న వాళ్ళందరూ తగలబెట్టుడా? ఇతర రాష్ట్రాలలో పెట్టుబడులు ఉంటే వాళ్ళని బెదిరించి మీ రాష్ట్రానికి గుంజుకపోవుడా? గుజరాత్ మోడల్ అంటే ఏందా? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. ఎవరికైనా ఉద్యోగం ఇచ్చిండ్రా? రైతు ఆదాయాన్ని 2 చేస్తామన్నారు. రైతు ఆదాయం 2 చేయలేదు, కానీ ఢిల్లీలో మాత్రం ధర్నా చేస్తున్న రైతులను కాల్చి చంపేసింది. ఇదా గుజరాత్ మోడల్? ఇదా మీరు చెప్తున్నది నరేంద్ర మోడీ గారి మోడల్? అడిగేటోళ్ళు లేడు కదా అని బెదిరించి రుబాబుతో దబాయించి బతకాలనుకుంటున్నారు బీజేపీ వాళ్ళు. నిన్న మన బీజేపీ వాళ్ళు బయలుదేరింది మోడీని ప్రధానమంత్రిని చేయాలి. ఇప్పటివరకు ఏమున్నాడా మోడీ? ప్రధానమంత్రి లేడా? ఆయన మన ముఖ్యమంత్రి ఉన్నాడా? 10 ఏళ్ళ నుంచి దేశానికి ప్రధానమంత్రి ఆయనే కదా. మరి ఆయన ఎందుకు చేయలే? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలంటే ఇప్పటికీ దేశంలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం ఉండే. రైతుల ఆదాయం 2 చేస్తా అన్నాడు. కానీ మా ఊర్లో ఒడ్లు అంటే ఇస్తే కొనేటోళ్ళు లేడు, మా తాండూరులో కందులు వస్తే పట్టేటోళ్ళు లేడు. ఎట్లా బతకాలి? అభివృద్ధి అన్నారు. ఏం అభివృద్ధి అని నేను అడుగుతున్నా. ప్రాణహిత చేవెళ్ళ నుంచి చేవెళ్ళ వరకు నీళ్లు తేవాలని ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ చేవెళ్ళలో శిలాఫలకం వేస్తే పడావు పెట్టించిండు, పండ్లికిలు ఇచ్చిండు కేసీఆర్. ఈ బీజేపీ వాళ్ళు ఏమన్నా చెప్పి కేసీఆర్ చేవెళ్ళ, వికారాబాద్, తాండూరు, పరిగి ఈ ప్రాంతాలకు గోదావరి జలాలు ఇవ్వాలి, ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని ఎప్పుడని చెప్పిండా? నిన్న మొన్నటి వరకు ఈ కేడీ ఆ మోడీ కలిసే అంటగాగింది కదా. అల్లం బెల్లం లెక్క అల్లాయి బల్లాయి చేసుకురు కదా వాళ్ళిద్దరూ. చేయలేదా? మరి ఇవాళ మేమిద్దరం వేరే, మాకు ఒకరంటే ఒకరు సరిపోదని నాటకాలు ఆడుతున్నారు. ఇది నమ్మాలనా అని నేను అడుగుతున్నా. ఒకవేళ వాళ్ళిద్దరి మధ్యలో పొత్తు లేకపోతే, చీకట్ల ఒప్పందం లేకపోతే కేటీఆర్ను ముఖ్యమంత్రిని చేయడానికి కేసీఆర్ మోడీని ఎందుకు అడిగిండే?